హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయన్ను ఏసీబీ ఆఫీస్ కు తరలించారు. శివ బాలకృష్ణపై కేసు నమోదు చేసి రేపు కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. శివ బాలకృష్ణ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు, హెచ్ఎండిఏలో ఉన్నప్పటి నుంచే ఆయన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ నివాసం, ఆఫీసులు, బంధువుల ఇల్లు మొత్తం 17 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా స్థిరాస్తి చరాస్తులను గుర్తించారు. ప్రస్తుతం ఆయన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి రెరాలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నుండి 2023లో ఈ మధ్య కాలంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివ బాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాదిగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలు, వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి 10కి పైగా ఐఫోన్లను, అత్యంత ఖరీదైన 50 వాచీలు, కట్టలుగా నగదు, ఆయన బీరువాలు, 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక శివ బాలకృష్ణకు సంబంధించి కూడా 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఇప్పటికే శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతని ఆస్తులు దాదాపు ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు పైగానే ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం బినామీలో ఆ పేర్లతోటి చాలా ఆస్తులను కూడా కూడబెట్టాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. కేవలం నిన్న జరిగినటువంటి సోదాల్లోనే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు ఆస్తులను అయితే సీజ్ చేయడం జరిగింది. మొత్తం 500 కోట్ల వరకు కూడా తన ఆస్తులు ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి సమయంలో అతను అక్రమంగా సంపాదన చేశాడు. మరోవైపు అప్పటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి కుమ్మక్కయ్యి చాలా పర్మిషన్స్ ఇచ్చేటువంటి సమయంలో కూడా అక్కడ అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారుల విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆయన నివాసం నుండి మణికొండలోని ఆదిత్య విల్లా నుండి ఇక్కడికి అర్ధరాత్రి సమయంలో మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయాన్ని కూడా తరలించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు బాలకృష్ణను రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక వారం రోజుల పాటు రిమాండ్ నుంచి తనని కస్టడీకి కోరేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతన్ని విచారిస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి మరికొద్దిసేపట్లో అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ న్యాయస్థానం ముందు కూడా బాలకృష్ణను ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇంట్లో దొరికినటువంటి సీజ్డ్ ప్రాపర్టీ మనం గమనించినట్లయితే దాదాపు 2 కేజీల బంగారంతో పాటు 5.5 కేజీల వెండి, 32 లక్షల రూపాయలు విలువైనటువంటి వాచ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 10ల సంఖ్యలో అక్కడ ఐఫోన్లు ఉన్నాయి. మరోవైపు అక్కడ గడియారాలు కావచ్చు, చేతి వాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఖరీదైనటువంటి వాచ్లు కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారుల విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు 3 విల్లాలు, 3 ఫ్లాట్స్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 90 ఎకరాల భూమిని కూడా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి. మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు ఈ భూమి విలువే దాదాపు 60 కోట్లు ఉంటుందనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా అంచనాకు రావడం జరిగింది. ఇక ఈ రోజు ఒకవేళ రిమాండ్ లేట్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు శివ బాలకృష్ణను బ్యాంకుకి తీసుకెళ్లి తన లాకర్లను కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లాకర్లో ఇంకా ఎంత పెద్ద మొత్తంలో దాచిపెట్టాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఏసీబీ కార్యాలయం నుంచి కూడా బాలకృష్ణను తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రిమాండ్ చేస్తారా, రిమాండ్ తర్వాత కస్టడీకి తీసుకొని లాకర్లు ఓపెన్ చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బినామీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని వివరాలు కూడా సేకరించడం జరిగింది. దాదాపు 14 ప్రదేశాల్లో నిన్న సోదాలు చేసినటువంటి సమయంలో కూడా బినామీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా బయటపడ్డాయి. కాబట్టి మరోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా అసలైన వాస్తవాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి మరికొద్దిసేపట్లో అతన్ని రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రియాంక.